తెలుగు బుల్లితెరపై బాలనటుడిగా నిరూపించుకొని 2000 సంవత్సరంలో నువ్వే కావాలి చిత్రంతో కథానాయకుడు అయ్యాడు తరుణ్. కెరీర్ లో 35 సినిమాలు నటించిన తరుణ్ 4 తమిళంలో 2 మలయాళంలో మిగిలినవి తెలుగులో చేశాడు. 1990లో వచ్చిన మనసు మమత బాలనటుడిగా అరంగేట్రం చిత్రం. తొలి చిత్రంతోనే తన నటనకు నంది అవార్డును గెలుచుకున్నారు. 1990లో అంజలి చిత్రానికి గాను ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు. నువ్వే కావాలి, ప్రియమైన నీకు చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న తరుణ్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తరుణ్ సినీ కుటుంబానికి చెందినవాడు. తండ్రి ఎస్ చక్రపాణి, తల్లి రోజారమణి నటులుగా రాణించారు. అందుకే తరుణ్ ఎల్లప్పుడూ ప్రతిభావంతుడైన నటుడిగా నిరూపించుకునేందుకు అంతగా శ్రమించలేదు. కానీ కొన్ని ఊహించని కారణాలతో తరుణ్ కెరీర్ పరంగా వెనుకపడ్డాడు. ఒకానొక దశలో సరైన సక్సెస్ లేక, అవకాశాలు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే కంబ్యాక్ కోసం చాలా ప్రయత్నించిన తరుణ్ కి ఆశించినది లభించలేదు. చాలా గ్యాప్ తర్వాత 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే చిత్రంలో నటించారు. అంతకుముందు 2014లో యుద్ధం వేట అనే 2 చిత్రాలను నటించాడు. కానీ ఇవేవీ అతడికి బ్రేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం అతడు సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నాడు. తరుణ్ ప్రస్తుతం అమెరికాలోని లాస్ వేగస్ నగరంలో విహారయాత్రలో ఉన్నాడు. అక్కడ దక్షిణ కొరియా స్టార్ హీరో డాన్ లీతో ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో డాన్ లీ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దర్శక నిర్మాతలు దీనిని అధికారికంగా ప్రకటించలేదు. ట్రైన్ టు బూసాన్, ది అవుట్లాస్, ది గ్యాంగ్స్టర్స్, ది కాప్, ది డెవిల్ తో సహా పలు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలలో డాన్ లీ నటించారు.